ఇన్స్టాగ్రామ్. యూ హేట్ ఇన్స్టాగ్రామ్, బట్ ఇన్స్టాగ్రామ్ లవ్స్ యూ. యూ కాంట్ అవాయిడ్ ఇట్. ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయడం అనేది ఎంతో మందికి ఇంపాసిబుల్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డిలీట్ చేయలేరు. ఇన్స్టాగ్రామ్ మీ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ వల్ల మీ లైఫ్ ఎలా నాశనం అవుతుందని మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ మీరు ఎందుకు డిలీట్ చేయలేకపోతున్నారని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మన లైఫ్లో అఫ్ కోర్స్ నువ్వు ఎక్కువ మనీ సంపాదించాలి. నువ్వు మనీ సంపాదించాలి, అది నీకు ఉంది, నీకు ఆ కోరిక ఉంది, నువ్వు మంచిగా మనీ సంపాదించాలి, నీకు నచ్చినట్టు బ్రతకాలి, నీకు నచ్చింది చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఒక స్కిల్లో మాస్టర్ అవ్వాలి. అంటే నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి, అందులో మాస్టర్ అవ్వాలి. నువ్వు బీటెక్లోకి వెళ్ళి నువ్వు బీటెక్లో మంచిగా నేర్చుకోవచ్చు, లేదా నువ్వు ఏదైనా స్కిల్ని పట్టుకొని అందులో మాస్టర్ అయ్యి దానిలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా నువ్వు ఒక వెబ్ డెవలప్మెంట్ లేకపోతే రకరకాల కోడింగ్ నేర్చుకొని నువ్వు కంపెనీస్లో అప్లై చేసుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. నువ్వు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ నువ్వు ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది ఆ సర్వీస్ని ఇస్తూ ఇన్ రిటర్న్ నీకు మనీ వస్తుంది. ఒకటి నేర్చుకోవాలంటే నువ్వు అందులో మాస్టర్ అవ్వాలంటే నువ్వు అందులో వర్క్ చేయాలి, డీప్గా వర్క్ చేయాలి. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని ఇయర్స్ వరకు నువ్వు ఆ స్కిల్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ చూస్తావో, రీల్స్ని చూస్తావో, కొంచెం ఒక్కొక్క పనికి ఒక్కొక్క డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మూవీ చూస్తున్నావు, ఒక లెవెల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తావు. అదే నువ్వు రీల్స్ చూస్తున్నావు, నీకు ఇంకా ఎంజాయ్ చేస్తావు. అదే నువ్వు పాన్ చూస్తున్నావు, ఇంకా ఎంజాయ్ చేస్తావు. అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఎంజాయ్మెంట్ లెవెల్ ఉంటుంది. నువ్వు బుక్ చదువుతున్నావు, మూవీ చూస్తున్నావు, ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తావు? మూవీనే ఎక్కువ ఎంజాయ్ చేస్తావు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డోపమిన్ లెవెల్ ఉంటుంది. డోపమిన్ అనేది ఒక కెమికల్, మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అది మీ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మీకు ఇష్టమైన పని మీరు చేస్తారు. నువ్వు రీల్స్ చూస్తున్నప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది, నీ బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రీల్స్ చూస్తూనే ఉంటావో, ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. నేను ఈ స్టోరీ చాలాసార్లు చెప్పినా నీకు. నువ్వు ఒకవేళ ఒక ఐలాండ్లో తప్పిపోయావు. అప్పటి వరకు ఐలాండ్లో తప్పిపోక ముందు నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీ తింటున్నావు, రకరకాల డిఫరెంట్ ఫుడ్స్ని తింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. ఐలాండ్లో తప్పిపోయినప్పుడు నువ్వు 30 days వరకు నువ్వు రైస్, నీకు అక్కడ ఏం దొరుకుతలేదు, లేదా సప్పగా కొన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి, వండని వెజిటేబుల్స్ నువ్వు తింటూ బతుకుతున్నావు అంతే. ఒక 30 days తర్వాత ఆ ఐలాండ్లో కొంతమంది వచ్చి నేను సేవ్ చేస్తారు. ఆ తర్వాత అంటే 30 days వరకు నువ్వు సప్పగా జస్ట్ ఫ్రూట్స్ తిన్నావు, సప్పగా కొన్ని వెజిటేబుల్స్ తిన్నావు, వండని ఫుడ్ని. ఒకేసారి నువ్వు ఉత్తన్నం తిన్నావు. అప్పుడు ఆ 30 days తర్వాత బిర్యానీ తిన్నప్పుడు నీకు ఏ లెవెల్లో డోపమైన్ రిలీజ్ అవుతుందో, ఏ లెవెల్లో నువ్వు ఎంజాయ్ చేస్తావో, ఆ ఉత్తన్నం తిన్నప్పుడు, ఒక వైట్ రైస్, జస్ట్ ఖాళీ రైస్ వితౌట్ కర్రీ తిన్నప్పుడు అంత ఎంజాయ్ చేస్తావు అప్పుడు. ఎందుకంటే నీ బ్రెయిన్లో ఒక డోపమైన్ లెవెల్స్ ఉంటాయి నీ బ్రెయిన్లో. నువ్వు డైలీ రీల్స్ చూడు, ఒకరోజు సడన్గా బుక్ పట్టుకో, నీకు నిద్ర వస్తుంది. నువ్వు డైలీ పాన్ చూడు, ఒకరోజు సడన్గా నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ఏదైనా క్లాసెస్ విను, నిద్ర వస్తుంది. అదే నువ్వు 30 days వరకు ఈ రీల్స్, ఈ షార్ట్స్, ఈ మూవీస్, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ విజువలైజ్, ఈ డోపమైన్ అన్ని పక్కన పెట్టు. 30 days తర్వాత నువ్వే బుక్ పట్టుకొని చదువుతూ ఉంటావు. ఎందుకంటే బుక్ చూడడం నీకు అంత ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ డోపమైన్ లెవెల్. నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ బ్రెయిన్లో డోపమైన్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక స్కిల్ని నేర్చుకోవాలని కూర్చుంటావు, అది నీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, లేదా నువ్వు ఒక స్కిల్ నేర్చుకుంటున్నావు, ఏదో ఒకటి నేర్చుకుంటున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? క్లాసెస్ వినాలి, లేదా బుక్స్ చదవాలి. అప్పుడే కదా, అవే కదా మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్. అవి నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నీకు ఎక్కువ డోపమైన్ రిలీజ్ కావు. అప్పుడు నీ బ్రెయిన్ బోర్ అవుతుంది, నీకు నిద్ర వస్తుంది, నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు, ఫోకస్ చేయలేవు, అది నేర్చుకోలేవు. అప్పుడు నువ్వు ఎలా సంపాదిస్తావు పైసలు? ఇది నెంబర్ 1 ప్రాబ్లం, డోపమైన్ బేస్ లైన్. ఆ నెంబర్ 2 వచ్చేది బోర్డమ్. నువ్వు ఎప్పుడైతే బోర్గా ఫీల్ అవుతావో వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఒక స్కిల్ని నేర్చుకోవాలంటే 1-2 రోజులు కాదు, నువ్వు ప్రతిరోజు చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఒక పనిని రిపీటెడ్గా చేస్తావో, అఫ్ కోర్స్ అది నీకు ఏదో ఒక రోజు బోర్ వస్తూ ఉంటుంది. ఆ బోర్ వచ్చినప్పుడు నువ్వు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతావు. నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తావు, లేదా యూట్యూబ్లో ఇంకేదైనా వీడియోస్ చూస్తావు. నువ్వు నీ బ్రెయిన్, నీ సరౌండింగ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ డోపమైన్ దొరుకుతుందని. నువ్వు ఎప్పుడైతే హై డోపమైన్ యాక్టివిటీస్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే బోర్గా ఫీల్ అవుతావో, అప్పుడు నీ బ్రెయిన్కి తెలిసిపోతుంది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పేసి. ఎందుకంటే నీ బ్రెయిన్కి సొల్యూషన్ తెలుసు. నీ బ్రెయిన్కి బోర్ వచ్చినప్పుడు అది ఓర్చుకోదు, ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కుంటుంది, అంటే ఏదో ఒక డోపమైన్ యాక్టివిటీ వెతుక్కుంటుంది. ఆ యాక్టివిటీకి నీకు ముందే తెలిస్తే నువ్వు వెళ్ళి దానికి అట్రాక్ట్ అయిపోతావు. అండ్ నెంబర్ 3, నువ్వు కాన్స్టాంట్లీ ఎప్పటికీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటావు. నీ లైఫ్లో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి, బట్ నీకన్నా బెటర్ పీపుల్ ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు. నీకన్నా బెటర్ పీపుల్ అంటే అది అన్లిమిటెడ్. నువ్వు ఎంత బెటర్ అవ్వాలని చూసినా నీకన్నా బెటర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ చూస్తావో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ డార్క్ సైడ్ నీకు అవుపించదు, వాళ్ళ బ్రైట్ సైడ్ నీకు అనిపిస్తుంది. నువ్వు కొంతమంది బాడీ అంటే నీకు ఇష్టం, కొంతమంది డ్రెస్సెస్, వాళ్ళ స్టైల్ అంటే నీకు ఇష్టం, కొంతమంది ఫోన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే నీకు ఇష్టం. ఎప్పుడైతే ఇవి కంటిన్యూగా చూస్తూ ఉంటావో, నువ్వు నీ బ్రెయిన్ మొత్తం స్టేటస్ గేమ్ ఆడతావు.
అంటే నువ్వు ఒక డ్రెస్ కొనుక్కుంటావు ఎందుకు, అదొక నీ మనీ అంతా లైబిలిటీ మీద ఖర్చు పెడతావు. నీ మనీ అంతా నువ్వు నీ స్టేటస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ దృష్టిలో నువ్వు గొప్పగా కనిపించడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటావు ఎప్పుడు, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటావు. ఒక చూడండి ఇనీషియల్ డేస్లో నాకు తెలిసి ఈ వీడియోని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ చూస్తుంటారు. ఇనిషియల్ డేస్లో మనకి ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే అప్పు చేసినా కానీ కొన్ని లయబిలిటీస్ అంటే వాచ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, బట్టలు కావచ్చు కొనుక్కుంటారు. బికాస్ దే వాంట్ టు లైక్ పీపుల్ వాళ్ళని రిచ్ పీపుల్ గా చూడాలని, పీపుల్ వాళ్ళని ఒక వెల్దియర్ పీపుల్ గా చూడాలని వాళ్ళకు ఉంటుంది, పీపుల్ వాళ్ళని గొప్పగా చూడాలని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన యూత్ మళ్ళీ ముఖ్యంగా మన యూత్కి ఏంటంటే మన హార్మోన్స్ అప్పుడు ఒక రేంజ్ లో డాన్స్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మన హార్మోన్స్ అంటే మనం బ్యూటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, మనము మన స్టేటస్ మీద, మన ఐఫోన్ మీద ఫోకస్ చేస్తాం, వాచ్ మీద ఫోకస్ చేస్తాం. సో మనం ఈ మోడ్ లో ఉంటాం మన టీనేజర్స్, మన 20s లో. సో ఆ టైంలో నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల నువ్వు అఫ్ కోర్స్ నీకైనా బెటర్ పీపుల్ ఉంటారు, నీకైనా బెటర్ మంచి ఫోన్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, మంచి డ్రెస్సెస్ కొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నీ దగ్గర ఎప్పుడు మనీ ఉన్నా నువ్వు వాటి మీదనే ఖర్చు పెడతావు. బట్టలు కొనుక్కోవడానికి, రకరకాల షాపింగ్ చేయడానికి, లైబిలిటీస్ మీద ఖర్చు పెడతావు. నీ టైం అండ్ నీ మనీ ఒకటే, డిఫరెంట్ థింగ్స్ గా చూడకండి. నీ టైం అండ్ నీ మనీ ఒకటే. నీ టైం నువ్వు లయబిలిటీస్ మీద ఖర్చు పెడతావు, నీ మనీ కూడా నువ్వు లయబిలిటీస్ మీద ఖర్చు పెడతావు. లయబిలిటీస్ అంటే ఏంటి, ఏదైతే నీకు ఒకసారి కొన్న తర్వాత ఇంకా నీకు అది రిటర్న్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా గేమ్స్, కొంచెం వీడియో గేమ్స్ కొనుక్కోవచ్చు, అది ఏదైనా కావచ్చు. అవన్నీ లయబిలిటీస్. యాసెట్స్ అంటే ఏంటి, నువ్వు ఒక స్కిల్ని నేర్చుకుంటున్నావు, అది నీకు ఎప్పటికీ మనీ సంపాదించి పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ చూస్తావో నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటావు, నీ ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది. ఆ కంపారిజన్లో నీ మెంటల్ స్టెబిలిటీ అనేది పోతుంది. అంటే నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేయాలి దాని మీద ఫోకస్ చేయాలి, నీకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఒకసారి అది అనుకుంటావు, ఇది అనుకుంటే నువ్వు ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు ఎప్పుడు. నీ మెంటల్ స్టెబిలిటీ అనేది పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఒక రీజన్ చెప్తారు, నేను ఎడ్యుకేషన్ రీల్స్ చూస్తున్నా అని. బెస్ట్ ఎడిటింగ్ వెబ్సైట్స్ లేదా బెస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్సైట్స్ అని ఒక 5 వెబ్సైట్స్. అవన్నీ లిటిల్ నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అక్కడ. బట్ ఇక్కడ ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ రీల్స్ చూస్తావో అది నీకు అతిపెద్ద ప్రాబ్లం. చెప్పాలంటే ఇంకా నువ్వు ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూడ పర్లేదు, బట్ ఎడ్యుకేషన్ రీల్స్ చూడకు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎడిటింగ్ నేర్చుకుంటున్నావు, లేదా వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నావు, లేదా ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావు, దానికి సంబంధించిన రీల్స్ చూస్తున్నావు అనుకుందాం. నువ్వు అనుకుంటావు లాజికల్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావు, ఓకే నేను నా ఎడ్యుకేటెడ్ వీడియోస్ చూస్తున్నా, దానివల్ల నాకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నా స్కిల్ ఇంప్రూవ్ అవుతుందని. బట్ ఎప్పుడైతే నువ్వు ఎడ్యుకేషన్ రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తావో, ఇన్స్టాగ్రామ్ ఎలాంటిదంటే ఆల్గరిథం ఎలా డిజైన్ చేయబడ్డదంటే అది నీ స్కిల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించదు, నీ అటెన్షన్ ఇంకా ఎక్కువ ఎట్లా గ్రాప్ చేసుకోవాలని ఆలోచిస్తుంది. నువ్వు ఇంకా రీల్స్ చూడాలంటే నీకు ఏమేమి చూపించాలో ఆలోచిస్తుంది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే నీకు రకరకాల పాపులర్ వీడియోస్ చూపిస్తుంది. లైక్ నీకు ఎడ్యుకేషన్లో కూడా నువ్వు చూస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకుంటావు, ఇందులో నేను మాస్టర్ అవుదాం, ఇది డెవలప్ చేసుకుందామని. నువ్వు రీల్స్ చూస్తున్నప్పుడు నీకు ఒకటి వచ్చి చెప్తాడు, కొత్త స్కిల్ వచ్చింది, ఇది నేర్చుకుంటే మీరు కోట్లు సంపాదించవచ్చు అని. నువ్వు వెంటనే నీకు ఇప్పుడు ఈ స్కిల్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఈ స్కిల్ మీద వస్తుంది. అంటే నువ్వు కాన్స్టాంట్లీ ఒకదాని మీద ఒకటి షిఫ్ట్ అవుతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అట్లా షిఫ్ట్ అవుతావో నువ్వు ఒక దాంట్లో మాస్టర్ అవ్వలేవు, నువ్వు ఒక దాంట్లో ఒక గొప్పగా అవ్వలేవు, దాని నుంచి మనీ సంపాదించలేవు దాన్ని ఉపయోగించి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎడ్యుకేషన్ రీల్స్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, డిలీట్ చేయి. ఎందుకంటే అదే నేను కన్ఫ్యూజన్లో పడేస్తుంది. అదే నీకు ఒక స్టెబిలిటీ ఉండదు. నువ్వు ఒక దాంట్లో మాస్టర్ అవ్వాలంటే దాన్ని పట్టుకొని కొన్ని ఇయర్స్ వరకు ఉండాలి. నువ్వు వెంటనే నువ్వు ఒక్కసారి ఊహించుకో, నువ్వు ఈ మంత్లోనే నువ్వు ఎన్నో స్కిల్స్ సెలెక్ట్ చేసుకుని ఉంటావు అండ్ చేంజ్ చేసుకుని ఉంటావు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అందులో నీకు రకరకాల టెక్నిక్ చెప్తాడు, కొంతమంది షార్ట్ కట్స్ టెక్నిక్స్ చెప్తాడు మనీ ఎర్న్ చేయడానికి. నువ్వు ఒక రియల్గా హ్యాపీగా ఒక మంచి వెల్త్ని క్రియేట్ చేయాలంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ అనేవి ఏముండవు. షార్ట్ కట్స్ వచ్చిందంటే నీకు కొంచెమే వస్తుంది, లేదా వచ్చినా కానీ అది లీగల్గా వస్తుంది, లేదా వచ్చినా కానీ అది నీకు సాటిస్ఫై ఎప్పుడు చేయలేదు నేను. నువ్వు లాంగ్ టర్మ్కి వెళ్ళు, నీకు ఆ మైండ్ సెట్ వస్తుంది. ఆ మైండ్ సెటే నీకు ఎంజాయ్మెంట్, ఆ మైండ్ సెటే నీకు ఒక హ్యాపీనెస్. నీకు మనీ లేకున్నా ఆ మైండ్ సెట్ నేను ఎంతో హ్యాపీగా బ్రతకగలుగుతావు. సో చూజ్ లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. సరే, ఇప్పుడు వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయలేకపోతున్నారు? నేను ముఖ్యంగా ఇందులో ఏం రీసెర్చ్ చేయలేదు, బట్ నేను ఏదైతే మా సరౌండింగ్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయలేరో వాళ్ళలో గమనించిన మెయిన్ పాయింట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వాళ్ళు ఒక బోరింగ్ని ఓర్చుకోలేరు. ఎప్పుడైతే వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తారో, ఒక బుక్ చదువుతారో, లేకపోతే ఏదైనా స్కిల్ నేర్చుకుంటారో, ఎప్పుడైతే చదువుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళకి ఒక యూస్ఫుల్ థింగ్ చేస్తారో, అఫ్ కోర్స్ అది బోర్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి నీకు బోర్ రాకుండా ఏదో ఉన్నది, నువ్వు కంటిన్యూస్గా పడుకుంటూ ఉండు, బోర్ వస్తుంది. నువ్వు కంటిన్యూస్గా గేమ్ ఆడు, ఒక 2 days వరకు బోర్ వస్తుంది. నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా చేయి, అది నీకు ఏదో ఒక టైంలో బోర్ రావాల్సిందే. బోర్ వచ్చినప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతే ఇంకా యూజ్ ఏముంది?
నీకు బోర్ వస్తుందంటేనే నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావు అని అర్థం. నువ్వు ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకుని అందులో నీకు బోర్ వస్తుందంటే నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావు. ఎస్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే చాలా మంది బోర్నెస్ని ఓర్చుకోలేరు, అందుకే వాళ్ళు ఒక స్కిల్లో మాస్టర్ అవ్వలేరు, అందుకే వాళ్ళు సరిగ్గా అందులో సంపాదించలేరు, వాళ్ళకంటే ఒక నేమ్ని ఒక పవర్ని క్రియేట్ చేసుకోలేరు. కాబట్టి బోర్నెస్ని ఓర్చుకో. నీకు బోర్ వస్తుందా, పర్లేదు ఓర్చుకో. నువ్వు బోర్ని ఓర్చుకోగలగాలి, అప్పుడే నువ్వు మెంటల్గా చాలా పవర్ఫుల్. అర్థమైందా? ఆ బోర్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏంటంటే నువ్వు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతావు. బోర్ వచ్చిందనుకో నీ బ్రెయిన్కి నీ ఇన్స్టాగ్రామ్ గుర్తొస్తుంది, నువ్వు అన్నీ ఓపెన్ చేసి రీల్స్ చేస్తావు. నెంబర్ 2 ఫోమో, FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది మాత్రం లిటరలీ చాలా మందికి వాళ్ళ లైఫ్లో గొప్పగా ఎదగాలని ఉంటుంది, ఏదో ఒక గొప్ప చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకి ఆ విల్ పవర్ ఉంటుంది డిలీట్ చేయాలని. కాకపోతే ఫోమో క్రియేట్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్లో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాళ్ళు ఏదో మిస్ అవుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్నో ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఈరోజు డిలీట్ చేయ ఇన్స్టాగ్రామ్, ఒక 2-3 డేస్ ఆగు, నువ్వు ఏదో మిస్ అవుతున్నట్టు నీకు అనిపిస్తుంది. నువ్వు అసలు ఈ రియల్ ప్రపంచంలో లేను, నేను అసలు ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడొక్కడికో వెళ్తూ ఉంటారు, ఏదో చేస్తుంటారు, అవన్నీ స్టోరీస్లో పెడతారు, పోస్ట్ చేస్తారు, వీడియోస్ పబ్లిష్ చేస్తారు, రీల్స్ చేస్తారు, అవన్నీ నువ్వు చూడవు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వల్ల ఏంటంటే నువ్వు వేరే వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ తెలుసుకుంటా ఉంటావు, నీ లైఫ్ కాకుండా. నీ లైఫ్లో ఏం జరుగుతుంది, నీకేమేమొచ్చు, నీకేం రాదు అని కాకుండా వేరే వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎక్కువ తెలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్గా ఇది చేసి ఒకేసారి ఆపినావో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నువ్వు ఫోమో అనుకుంటావు, ఏదో నేను మిస్ అవుతున్నా, ఏదో ట్రెండింగ్ని నేను మిస్ అవుతున్నా అనుకుంటావు, బట్ అదేం లేదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని ఓర్చుకోండి. ఎప్పుడైతే అది ఓర్చుకుంటారో అప్పుడే మీకు అలవాటు అయిపోతుంది. నువ్వు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి ఒక 30 days డిలీట్ చేయి, తర్వాత నీకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండదు. ఎందుకంటే నీ లైఫ్లోనే నీకు ఎన్నో విషయాలు నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి, దాని మీద వర్క్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫోమో క్రియేట్ చేస్తుంది, బట్ ఆ ఫోమోని ఓర్చుకోండి. అప్పుడే నువ్వు ఒక స్ట్రాంగెస్ట్ మెన్ లేదా స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఒక స్ట్రాంగ్ పర్సన్. అంటే నువ్వు అది ఓర్చుకోకపోతే నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆ 99% ఆఫ్ పీపుల్ డిఫరెన్స్ ఏంటి? యు ఆర్ టాప్ 1%. అంటే టాప్ 1% పనులు చేయాలి. అంటే ఫోమో, ఏదైతే ఫోమో ఉందో, ఏదైతే బోర్డు ఉందో దాన్ని ఓర్చుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే నీకు ఒక క్లియర్ గోల్ ఉండదో, గుర్తుపెట్టుకో, ఇది కూడా ఒక ప్రాబ్లం. ఎప్పుడైతే నీకు ఒక క్లియర్ గోల్, క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉండదో, అప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయలేవు. నువ్వు పొద్దున్న లేచిన తర్వాత ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తున్నావు అనుకో, అఫ్ కోర్స్ నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తావు, మూవీస్, నువ్వు ట్రాక్ తప్పిపోతావు. ఎప్పుడైతే నువ్వు ప్రతి డే నువ్వు ముందే ప్లాన్ చేసుకుని యాక్షన్ ప్లాన్ నీకు క్లియర్ కట్ ఉంటుంది, నీ గోల్ ఉంది. బిగ్ గోల్స్, పెద్ద గోల్స్ అనేది డైరెక్షన్, స్మాల్ గోల్స్ అనేది క్లారిటీ. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డాక్టర్ అవ్వాలని ఉంది, అది నీ మెయిన్ గోల్, అది నీ డైరెక్షన్. బట్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? సరే నీకు డాక్టర్ అవ్వాలని ఉంది, సో నాకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మెయిన్ ఎగ్జామ్ ఒక 2 years తర్వాత ఉంది. 2 years తర్వాత నీకు నా సిలబస్ ఎంత ఉంది, అంటే నేను మంత్కి ఇంత చదువుతున్నా, అంటే నా డేకి ఇంత చదువుతున్నా, అంటే వీక్ ఇంత చదువుతున్నా, మంత్కి ఇంత చదువుతున్నా. ప్రతిరోజు నీకు యాక్షన్ ప్లాన్ ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడే నీకు క్లియర్ కట్గా ఎగ్జిక్యూట్ చేస్తావు. ఎప్పుడైతే నీకు క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉండదో, క్లియర్ టు డూ లిస్ట్ ఉండదో, అప్పుడు నువ్వు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతావు. అంతెందుకు, నువ్వు ఒకరోజు ఏం ప్లాన్ చేసుకోకు, పొద్దున్నే నీకేం చేయాలో తెలియదు, బట్ నీకేమనిపిస్తే అది చేసేస్తూనే ఉంటావు. నీకేమనిపిస్తుంది? ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలనిపిస్తుంది, ఏదైనా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ చేయాలనిపిస్తుంది, హై డోపమైన్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతావు, అఫ్కోర్స్ అవే చేస్తావు. సో హ్యావ్ క్లియర్ ప్లాన్, క్లియర్ గోల్, క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. అప్పుడే ఇన్స్టాగ్రామే కాదు, అప్పుడు నేను ఏది కూడా డిస్ట్రాక్ట్ చేయలేదు, ఎప్పుడైతే నీకు క్లియర్ యాక్షన్ ఉంటుందో. చాలా మంది టీనేజర్స్, చాలా మంది యూత్ మిస్ అయ్యేది ఇదే. ఈవెన్ మంత్స్ ఖర్చు పెట్టండి పర్లేదు, బట్ క్లియర్ గోల్, క్లియర్ ప్లానింగ్ ఉండాలి. ప్లాన్ వర్క్ అయిపోతే మళ్ళీ రీప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్లియర్ ప్లానింగ్ ఉంటుందో నీ బ్రెయిన్ డిస్ట్రాక్ట్ కాదు, కన్ఫ్యూజన్ ఉండొద్దు నీ ప్లాన్లో ఎప్పుడైనా కానీ. లాస్ట్ 4th రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్లో ఉంటావు. నువ్వు ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నావు. నీ ఎన్విరాన్మెంట్ ఎలాంటిదంటే నీ ఫ్రెండ్స్, లేకపోతే నీ సిబ్లింగ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, వాళ్ళు కూడా ఇట్లా హై డోపమైన్ యాక్టివిటీ చేస్తుంటారు. ఎప్పుడైతే నువ్వు రాంగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నావో నువ్వేం చేయలేవు. నీ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాల్సిందే, లేకపోతే నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాల్సిందే. ఎక్కడైతే నువ్వు ట్రిగర్ అవుతున్నావో, ఎక్కడైతే నువ్వు టెంప్ట్ అవుతున్నావో, వాటిని పట్టుకొని వాటిని అనలైజ్ చేసి వాటిని నువ్వు దూరం చేయాలి. అప్పుడే నువ్వు ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేయగలుగుతావు. ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ లైఫ్ స్టైల్ని, మిమ్మల్ని. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు నీ ఎన్విరాన్మెంట్ని చాలా గమనించు. చాలా మంది ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే వాళ్ళ ఎన్విరాన్మెంట్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. బట్ పర్లేదు, నువ్వు ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉన్నావో నీ ఫ్రెండ్స్ లేకపోతే నీకు చాలా మంది నీకు దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ లెవెల్లో ఉన్నావు, నువ్వు ఈ లెవెల్ ప్రోగ్రెస్ అవుతున్నావు. అప్పుడు ఈ లెవెల్కి మ్యాచ్ కాదు. సో అఫ్ కోర్స్ వాళ్ళు దూరం అవుతారు, పర్లేదు అవని.
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్స్టాగ్రామ్ని ఉపయోగించి మనీ సంపాదిస్తున్నావు అనుకో, ఇన్స్టాగ్రామ్ ఉండని. నువ్వు ఇన్స్టాగ్రామ్ నీ బిజినెస్, ఇన్స్టాగ్రామ్లో నువ్వు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటున్నావు. ఇన్స్టాగ్రామ్ వల్ల నువ్వు ఏదైనా లిటరల్లీ ఏదైనా యూజ్ ఉంది. అట్లనే నువ్వు నేను ఎడ్యుకేషనల్ కాంటెంట్ చూస్తే ఇంకేదైనా కాదు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో నీకు 10,000+ ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నువ్వు మంత్కి 10,000+ మనీని ఎర్నింగ్ చేస్తున్నావు మంత్కి అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉండని. కంపేర్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఉండడం వల్ల నాకు మంచి అవుట్పుట్ వస్తుందో రావట్లేదా? సరే ఇన్స్టాగ్రామ్ నువ్వు బిజినెస్ కోసం ఉంచుకున్నా కానీ నువ్వు రీల్స్కి అడిక్ట్ అవుతున్నావు. అడిక్షన్ పోవాలంటే ఏం చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో నువ్వు టైం లిమిట్ పెట్టుకోవాలా, లేకపోతే నువ్వు వీక్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తావు, ఎంత కాంటెంట్ క్రియేట్ చేస్తావు ఇన్స్టాగ్రామ్లో, ఆ షెడ్యూల్ పెట్టుకోవాలి. ఆ టైంలోనే నీకు యాప్ ఓపెన్ అయ్యే విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఫోకస్ మోడ్ ఏంటి, చాలా ఉంటాయి. నువ్వు మంచిగా ఆలోచిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్ని ఉంచి కూడా ఎన్నో చేయొచ్చు. బట్ ఎప్పుడు ఉండాలి ఇన్స్టాగ్రామ్? ఎప్పుడైతే నువ్వు అందులో దాన్ని ఉపయోగించి నీ కెరియర్ దాని మీద డిపెండ్ అయ్యి ఉందో. బట్ ఐ థింక్ 99% పీపుల్కి వాళ్ళ కెరియర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. సో వాళ్ళు డిలీట్ చేయండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి. అదొక క్యాన్సర్ లాంటిది. మీ బ్రెయిన్లో గ్రోత్ ఉంటుంది. మీకు తెలియదు, ఒక 20 years బ్యాక్ మీ పేరెంట్స్ లైఫ్లో ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. బట్ మీ లైఫ్లో ఇన్స్టాగ్రామ్ ఉంది. మీ ఫ్యూచర్ మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారో మీకు అర్థం కావట్లేదు, మీకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక క్యాన్సర్. డిలీట్ చేయండి. ఫస్ట్ అది డిలీట్ చేయండి. మీ కెరియర్ డిపెండ్ అయి ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోండి అది. సో డిలీట్ చేయండి. ఇంక 2 daysలో మళ్ళీ కలుద్దాం. బాయ్.